జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా బ్లాక్ అభ్యర్థి కావడంతో ఇప్పుడు ఛాలెంజ్ మొదలైంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్లకు. సో ఈ ఛాలెంజ్ 4 తెలుగు పార్టీలకు ఒక ఛాలెంజ్గా మారింది. ఎందుకంటే ఒక రకంగా ఎన్డీఏ ఎత్తుగడకు ఇండియా కూటమి వైస్ ప్రెసిడెన్షియల్ నామినీ చాయిస్ ఒక కౌంటర్గా మారిపోయింది. సో ఎన్డీఏ తెలివిగా తమిళనాడుకు చెందిన వచ్చే ఏడాది ఎన్నికలున్న తమిళ్ ప్రైడ్ పైన ప్రధానంగా ఫోకస్ చేసే తమిళ్ పాలిటిక్స్లో ఒక ఎత్తుగడగా బీజేపీ సిపి రాధాకృష్ణన్ను పెట్టి డిఎంకేను, ఇండియా కూటమిలో ఒక బలమైన పక్షమైన డిఎంకేను ఇబ్బందుల్లో పెట్టే ప్రయత్నం చేసింది. దాన్ని కౌంటర్ చేస్తానికి ఒక దశలో డిఎంకే ఎంపీ అయిన తిరుచి శివాను వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక చేయాలి అనే ప్రతిపాదన కూడా వచ్చిందని మీడియా కథనాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు రాజకీయాలకు అతీతమైన వ్యక్తి కావాలని అడగడం. సో ఇది ఇండియా కూటమి కనుక తమిళనాడు పాలిటిక్స్కే పరిమితం కాదు కనుక ఒక బ్రాడర్ కాంటెక్స్ట్లో ఉండాలి కనుక అల్టిమేట్గా డిఎంకే ఎంపీ కాకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఎంపిక చేశారు. సో డిఎంకే స్పష్టంగా ఒక వైఖరి తీసుకుంది. ఆల్రెడీ మీకు ఓపెన్గానే చెప్పారు, డిఎంకే చెప్పేసింది మేము సిపి రాధాకృష్ణన్ తమిళ్ యాంగిల్లో చూడడం లేదు, పొలిటికల్ యాంగిల్లో చూస్తున్నాం. ఎందుకంటే ఆయన బీజేపీ నాయకుడు. సో బీజేపీ నాయకునికి బీజేపీకి వ్యతిరేక పార్టీగా ఉన్న డిఎంకే ఎట్లా ఓటేస్తుంది? అందువల్ల ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ తమిళ్ వర్సెస్ సంబడి, ఇట్ తమిళ్ వర్సెస్ నాన్ తమిళ్, ఇట్ ఈస్ ఎసెన్షియలీ బీజేపీ వర్సెస్ యాంటీ బీజేపీ కనుక మేము సిపి రాధాకృష్ణన్కు ఓటు వేయలేము అని. ఎందుకంటే ఆయన తమిళుడే కాదు, బీజేపీ నాయకుడు కనుక బీజేపీ నాయకుడికి డిఎంకే నాయకులు ఎందుకు ఓటేస్తారు? సో అందువల్ల డిఎంకే స్పష్టంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఇండియా కూటమి సమైక్య అభ్యర్థిని ఎంపిక చేశారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది తెలుగుదేశానికి ముందుగా ఛాలెంజ్. ఎందుకంటే ఇండియా కూటమి పార్టీలకు చెందిన వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడుకు చాలా సులభం. మేము ఎన్డీఏలో ఉన్నాం, మేము ఎన్డీఏలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అభ్యర్థితో మరో పార్టీ అభ్యర్థిని మేము ఎలా మద్దతు ఇస్తాం, ఇండియా కూటమి అభ్యర్థిని ఎలా మద్దతు ఇస్తామని కొట్టిపారేయచ్చు. కానీ ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏ పార్టీకి చెందినవారు కాదు. సో ఆయన క్రెడెన్షియల్స్ను క్వశ్చన్ చేయలేము. సిపి రాధాకృష్ణన్తో చూస్తే ఏ రకంగానైనా సుపీరియర్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అందులో తెలుగువారు ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఏంటి? తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కొరకు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉన్నా కూడా తెలుగుదేశం తీసుకున్న వైఖరి ఏంటి? తెలుగువారు ఒక అత్యున్నతమైన పదవికి ఎంపిక అవుతున్నప్పుడు మా వైఖరి వ్యతిరేకంగా ఉండదు అని కదా తెలుగుదేశం తీసుకుంది. మరి ఇప్పుడు ఒక తెలుగు బిడ్డ దేశ అత్యున్నత పదవికి ఎంపిక అవుతుంటే మీరు ఏం చేస్తారు? మీకు గుర్తుంటుంది, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం శివసేన ప్రతిభా పార్టీల కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టినప్పుడు మరాఠీ బిడ్డ కనుక మేము మద్దతు ఇస్తామని వాళ్ళప్పుడు ఎన్డీఏలో ఉన్నారు. వాస్తవంగా శివసేన ఇంకా అప్పుడు చీలలే శివసేన, కానీ మీకు వారి మద్దతు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికి ఇచ్చారు. సో అందువల్ల ఇలాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. సో తెలుగు ప్రైడ్ వర్సెస్ తమిళ్ క్యాండిడేట్ అనే ప్రశ్న వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎటువైపు ఉండాలి? ఎందుకంటే తెలుగుదేశం పుట్టుకనే తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆధారంగా పుట్టింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఇవాళ ప్రతీకగా మారుతున్న సమయంలో వెంకయ్యనాయుడు తర్వాత ఇటీవల కాలంలో మరో తెలుగు బిడ్డ వైస్ ప్రెసిడెంట్ కావటానికి ఎందుకు సహకరించరు అని ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అందులో ఎలక్టోరల్ కాలేజ్లో చూసుకున్న 782 మొత్తం ఓటర్లు, అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులందరూ ఓటర్లే. వేకెన్సీలు తీసేస్తే నేను మీడియాలో చూసినంత మేరకు 782 ఓటర్స్, 392 వస్తే గెలుస్తారు. ఎన్డీఏకు 426 ఉంది. అందువల్ల తెలుగు ఎంపీలు గనక ఓటు వేయకపోతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిచిపోతాడు. తెలుగు ఎంపీలు గనక తమిళ బిడ్డకు ఓటు వేయకుండా తెలుగు బిడ్డకు ఓటేస్తే, తెలుగు ఎంపీలు తెలుగు బిడ్డకు ఓటేస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ అయిపోతాడు.
సో ఇందులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏమీ ఏ పార్టీ వ్యక్తి కాదు కదా, మరి అభ్యంతరం ఏంటి చంద్రబాబు నాయుడుకు? మీరు తెలుగు ధనానికి నిలబడాలి కదా, తెలుగు ఆత్మగౌరవానికి నిలబడాలి కదా అనే ప్రశ్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు వస్తుంది. మీరు ఎన్డీఏలో ఉన్నా, గతంలో ఉద్ధవ్ ఠాక్రే ఎన్డీఏలో ఉన్నా, శివసేన ఎన్డీఏలో ఉన్నా, మరాఠీ బిడ్డ వచ్చినప్పుడు ప్రతిభా సింగ్ మద్దతు ఇవ్వలేదా? పివి నరసింహారావుకు వ్యతిరేకించకూడదని నిర్ణయం తెలుగుదేశం తీసుకోలేదా? ఎన్టీ రామారావు కాంగ్రెస్కు వ్యతిరేకంగానే రాజకీయాలు మొదలుపెట్టినా కూడా. అందువల్ల ఇక్కడ తెలుగు బిడ్డ అనే యాంగిల్ ఇవాళ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు ఎక్స్ప్లెనేషన్కి ఇబ్బందిగానే మారిపోతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని సర్వకాల సర్వావస్థల యందు బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చిన పార్టీ. ఇప్పుడు తాజాగా కూడా ఇలా ఢిల్లీ ఎడిషన్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వార్త వచ్చింది. సో రాజ్నాథ్ సింగ్ ఆగస్టు 13నే జగన్తో మాట్లాడాడని, అంటే సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిగా ప్రకటించకముందే రాజ్నాథ్ సింగ్ జగన్కు ఫోన్ చేసి మాట్లాడితే బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వటానికి వైసీపీ అంగీకరించిందని, వైవి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ తెలియజేశాడని కూడా వచ్చింది. సో వైసీపీ గతంలో కూడా మీకు ఎన్డీఏ అభ్యర్థులకే మద్దతు ఇచ్చింది. ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్డీఏలో ఉన్నా వైసీపీ ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఎన్డీఏకే మద్దతు ఇచ్చింది. ఎందుకంటే జగన్ బాధలు జగన్కు ఉన్నాయి, అందరికీ తెలుసు, మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? మీరేం వైసీపీ అయితే ఎన్డీఏలో లేదు, అందులో ఎన్డీఏకు రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్నది జగన్ బద్ధశత్రువైన చంద్రబాబు నాయుడు. మీరు అలాంటప్పుడు ఎన్డీఏ అభ్యర్థి నాన్ తెలుగు క్యాండిడేట్ ఓటేస్తారా? ఎన్డీఏను వ్యతిరేకించే ఇండియా కూటమి అభ్యర్థికి ఓటేస్తారా? అందులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోనీ కాంగ్రెస్ అభ్యర్థి మేమెందుకు ఓట్లేస్తాం, కాంగ్రెస్ క్యాండిడేట్ కనటట్టు లేదు. సో ఆయన కాంగ్రెస్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. అందువల్ల వైసీపీ కూడా పునరాలోచిస్తుందా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఎందుకంటే రాజకీయంగా ఇది ఒక సంక్లిష్టమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇక బీఆర్ఎస్ ఇప్పటి వరకు తీసుకున్న వైఖరి ఏంటంటే కాంగ్రెస్కు మేము బీజేపీకి సమదూరము అని. అయితే గతంలో కేసీఆర్ దేశమంతా తిరిగి బీజేపీ వ్యతిరేక కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలను పోగేస్తున్నా అని చెప్పినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడైనటువంటి యశ్వంత్ సిన్హా క్యాండిడేట్గా ముందుకు వచ్చినప్పుడు కేసీఆర్ మద్దతు కూడా ఇచ్చాడు. సో అప్పుడు ఆ మద్దతు ఇచ్చాడు కనుక ఇప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థి కాదు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఇండియా కూటమి అభ్యర్థి. సో జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ బిడ్డ కూడా. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏమి చేస్తుంది అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఎందుకంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కూడా కాదు. అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఏం చేస్తారనే ప్రశ్న బీఆర్ఎస్ ముందుకు కూడా వస్తుంది. సో అందువల్ల జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికతో తమిళనాట జరగాల్సిన రాజకీయ గోల కాస్త తెలుగు నాటికి వచ్చింది. తెలుగు పార్టీలకు ఒక అగ్ని పరీక్షగా మారింది. ఎందుకంటే అభ్యర్థి రీత్యా చూసిన రాజ్యాంగ నిపుణుడు, సమాజంలో చాలా గౌరవం ఉన్న వ్యక్తి, సామాజిక ఆర్థిక న్యాయానికి కట్టుబడి ఉన్న న్యాయవేత్త. సో ఇన్ ఎవ్రీ సెన్స్ ఆఫ్ ద వర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి పదవికి వన్న తెస్తాడు, అందులో అనుమానమే లేదు. ఎవరికి కూడా అభ్యంతరం లేదు, బీజేపీకి కూడా అనలేదు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇన్ఎలిజిబుల్, నెంబర్స్ లేకపోవచ్చు. అందువల్ల ఇవాళ తెలుగునాట ఉన్న రాజకీయ పార్టీలు ఈ అగ్ని పరీక్షను ఎలా ఎదుర్కొంటాయో చూద్దాం.